అయితే నెట్వర్క్ అనగా బిజినెస్ అనగా అందరూ ఎక్స్పీరియన్స్ పర్సన్సే. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఎవరెవరు ఎన్నెన్నో కంపెనీలు చేశారు. అందరూ చాలా డెడికేషన్గా ఇంట్రెస్ట్గా ఎన్నో కంపెనీలు చేశారు. అన్ని కంపెనీలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ ప్రేరణ అనే కంపెనీ ఒక ఎత్తు. ఎందుకు అంటే ఎప్పుడు ఏదైనా సరే 2x ఇస్తారు, 3x ఇస్తారు, ఎన్నెన్నో గతంలో చేసాం చూశారు. కానీ ఇక్కడ ఇస్తున్నాం అంటే ఎలా ఇస్తున్నాం, ఏ విధంగా ఇస్తున్నాం, దాన్ని సోర్సెస్ ఏంటి అని ఇంతవరకు ఏ ఎండి అయినా మన ముందుకు వచ్చి చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెట్టి ఎంత అమౌంట్ అవునాయి, 11,000 అవునాయి, 100 రూపాయలు అవునాయి, 1000 అవునాయి, కోట్లు అవుతానే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్. ప్రతి ఒక్కరూ కష్టపడి ఏదో రూపంలో గెయిన్ చేద్దాం, ఎంతలో కొంతలో గెయిన్ అవుదామని వస్తారు. కానీ చాలా కంపెనీల్లో చాలా మంది ఎంతో అమౌంట్ పోగొట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఎవరు ఎక్కడికి వెళ్ళి చెప్పాలన్నా ఏదైనా గతంలో ఫెయిల్యూర్స్ ఉన్నాయి కాబట్టి అందరూ కొంచెం ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ కంపెనీలో మనం ఆలోచించవలసిన పని లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనకి గేమర్స్ పెట్టారు, అలాగే మనకి 11,000 రూపాయలు ఐడీతో కూడా ఎంత అమౌంట్ అని కాదు, ఎంతో కొంత అమౌంట్తో వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్నీ స్టార్ట్ చేస్తే కంపెనీ తాలూగా విధి విధానాలు ఏంటి, ఎండి తాలూగా మిగతా వాళ్ళకి ఈయనకి ఏంటి అసలు అనేది ఒక విజన్ అనేది కంపెనీ గురించి మనకు తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత మనకు తెలిసిన వాళ్ళు మనకి ఎవరైతే నమ్మకంగా ఉంటారో మనం చెప్తే ఎవరైతే కావాలంటారో అటువంటి వాళ్ళకి మనం 1,00,000 2 లక్షలు అనుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఐడి 11,000 రూపాయలు ఐడి అని వేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో జర్నీ చేయండి. మీకు కంపెనీ మీద ఏమైనా నమ్మకం కలిగిన రోజు ఆ రోజు మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అంత పెట్టుకోవచ్చు అమౌంట్. అదేవిధంగా ఇందులో మనకి చాలా టైప్ ఆఫ్ ఇన్కమ్ అనేది సమకూర్చారు. ఒకే దాంట్లో అమౌంట్ కూడా ఆయన పెట్టట్లేదు. అది అంటూ కూడా ఎంపీగా చెప్తారు మనకి తర్వాత. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే అన్నీ ఉండి ఏదో అలా చేయాలో అలా జరిగేదో ఉన్నో ఏదేదో చెప్తుంటాం కారణం. కానీ ఆయన అందులైనప్పుడు కూడా ఇంత విజన్ ఆయనలో ఉన్నందుకు నిజంగా మన అందరం ఆయనకు ఒకసారి అందరం కూడా లాస్ అయ్యాడు. ఇది నేను నాలాగా ఇలాగ ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు, నేను కూడా ఇబ్బంది పడ్డాను. ఆయన నమ్మి ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ కొంతమంది చాలా ఇబ్బంది పడ్డారు. ఆయన చూశారు లైవ్గా. ఇది ఎందుకు నేను చేయలేదు చేయకూడదు అనే ఆలోచన ఆయనలో వచ్చింది. ఎంతోమంది చేశారు కానీ ఎవరికి ఆలోచన రాలేదు, ఆ విజన్ రాలేదు. ఆయనకు ఆ ఆలోచన వచ్చింది. నిజంగా థ్యాంక్స్ సార్, మీరు ఎంతోమందికి నిజంగా ఒకవేళ ఉద్యోగం ఇస్తే ఎంతమందికి ఇవ్వగలరు గవర్నమెంట్. ఇది ఒక ఎంప్లాయ్మెంట్ చెప్పుకోవాలనుకుంటే. ఎందుకంటే ఎంతోమంది ఎన్నెన్నో కంపెనీల్లో ఎక్కడ చేశాం, అందరికీ తెలిసిన విషయం ఇది. అయినప్పటికీ కూడా ఆయన కంపెనీ గురించి ఎక్కడ కూడా ఓపెన్గా ఛాలెంజ్గా చేసి ఈ విధంగా ఇస్తున్నాం, ఎలా ఇస్తున్నాం, ఏ విధంగా ఇది అవుతుంది అనేది ఒక ఎంపీగా ముందుకు వచ్చి చెప్పగలిగారా, చెప్పారా ఒకసారి. తర్వాత ఆయన కూడా అంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీకే తెలుస్తుంది. చాలా బాగుంది. నెక్స్ట్ లైవ్లో మనకి ఎక్కడ ఎవరో విజయవాడ నుంచి ఆయన కంపెనీ డైరెక్టర్ అయ్యాడండి, ఢిల్లీ నుంచి వచ్చాడు ఈయన డైరెక్టర్ అయ్యాడండి, లేదంటే హైదరాబాద్ నుంచి వచ్చే డైరెక్టర్ అయ్యాడని కాదు. మన కళ్ళ ముందు తిరుగుతూ మనతో ఉండే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా, మన కుటుంబ సభ్యులాగా ఉంటూ ఒక ఇండియా ఆర్మీలో సోల్జర్ చేసి వచ్చిన మన వెంకటరామ గారికి యాక్చువల్గా మన శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా ఆయన నమ్మి కంపెనీలో ప్రవేశపెట్టిన తర్వాత ఈరోజు మనకు ఒక బ్రాంచ్ ఈ యొక్క ఎస్ఎంఎస్ మీరు కల్పించారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెంకటరామకి కూడా మనం మనస్ఫూర్తిగా ఇటువంటి వ్యక్తులందరూ మన కళ్ళ ముందు చూస్తున్నాం కాబట్టి వీరిని మనం ఆదర్శంగా చేసుకొని మనకి ఎంత వీలైనంత వరకు అంత, అంటే వాళ్ళ 1,00,000 చేసి మనమే 1,00,000 చేయాలి, 2 లక్షలు కోటి వేయాలని కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి తర్వాత గ్రాజువల్గా చేసుకుంటూ వెళ్తే కంపెనీ గురించి అనేది మనందరికీ పూర్తి స్థాయిలో తెలుస్తుంది. ఇది మనందరి కంపెనీ ఆయన ఏదో అంటున్నారు. ఇది ఒక్క ఆయన ఎండీగా ఇదయ్యేదే తప్ప కానీ ప్రతిదీ కూడా
కస్టమర్కి ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు బయట ఎక్కడో చీటీలు వేస్తారు, వచ్చేంత వరకు కూడా మనకి ఇది మన కంపెనీలో చీటీస్ వేసుకోవచ్చు. లేదు ఎవరో ఒక అన్ఎంప్లాయ్స్ ఉన్నారు, వాళ్ళు ఏమైనా ఫైనాన్స్ చెప్పాలనుకుంటున్నారనుకో ఒకసారి ఫైనాన్స్ అవకాశం కూడా కల్పించారు, చేయొచ్చు ఈజీగా. హాస్పిటల్స్ అలాగే కాలేజెస్ హాస్టల్స్ చాలా వరకు క్లియర్నెస్ అనేవి ఉంటాయి. మైక్ వాళ్ళు ఎక్కడున్నా ఒకసారి రావాల్సింది కూర్చున్నాం. అయితే ఈ హాస్పిటల్స్ వాటి ద్వారా కూడా ప్రొడక్ట్తో కూడా మనం బిజినెస్ చేయొచ్చు. ఈ విధమైన సోర్సెస్ అన్ని విధాలుగా. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇంకేంటి ఏదంటే ఇప్పుడు నెక్స్ట్ కాలేజెస్ కూడా మన కంపెనీ ద్వారా వెంకటరమణ సార్ గారు, ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ పేర్లు అయితే నాకు తెలియదు, బట్ ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ హాల్లో హాజరైనటువంటి ఎక్కడెక్కడి నుండో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు విచ్చేసిన మన పార్పట్నం ఎంపీటీసీ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. మేడం ప్లీజ్. ఏదైనా పని చేస్తున్నామంటే ఫస్ట్ మనం తెలుసుకోవచ్చు వై, మనం ఎందుకు చేస్తున్నాం. ఎప్పుడైతే మనకు వై మనం ఏం చేయాలో శరీరం ఏముంది, వేరే సర్పంచులు ఉంటారు, నడవచ్చు, ఎలా చేయాలి ఏం చేయాలి. ప్రతి ఒక్కరికి మరొకసారి నేను నా మనసులో వెల్కమ్ చేస్తూ ఒక విషయం చెప్తాను. ఈ ప్రేరణ ఎర్నర్స్లో ఏం చేయాలంటే అది ఏ విధమైన సపోర్ట్ కావాలంటే దీంట్లో మీరు ఎంత సంపాదించవచ్చు, అది ఏ విధంగా దీంట్లో 4-5 రకాలు ఉన్నాయి. ఇంకొక 4-5 రకాలు అంటే 9-10 రకాలుగా ఇన్కమ్ జనరేట్ చేసే సోర్సెస్ని క్రియేట్ చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగం తీసుకున్నా, నెక్స్ట్ ఎడ్యుకేషన్ రంగం తీసుకున్నా, లేదా ఫైనాన్స్ రంగం తీసుకున్నా, లేదా ఎకనమిక్ కన్జ్యూమర్ గూడ్స్ రోజు మనం వాడే వస్తువులు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, మీ పక్కన ఉన్నటువంటి ఏదో కిరాణా షాప్లో వస్తువులు కొంటారా కదా. అదేవిధంగా రానున్న రోజు